ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం ఏం ఆలోచన చేస్తుంది అనేది ఇంపార్టెంట్ అవుతుంది. ఇంకా అయిపోయింది కదా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం అంటే ఇంకా పూర్తిగా కాలేదు, ఇంకొక 50,000 కోట్లు ఖర్చు పెట్టాలి పూర్తి చేయడానికి అనేటటువంటిది ఉన్నప్పటికీ కూడా. బట్ అదే కంటిన్యూ చేస్తారా, మొత్తంగా పూర్తి చేస్తారా, ఉన్నదాన్ని ఉపయోగిస్తారా, లేకపోతే మేడిగడ్డ పియర్స్ కుంగిపోయిన వాటిని రిపేర్ చేస్తారా? బట్ ఈ రిపోర్ట్ ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషను ఏ అంశాలపైన కాన్సన్ట్రేట్ చేస్తుంది, ఏమేమి రికమెండేషన్స్ ఇవ్వబోతుంది, ప్రభుత్వం తీసుకునేటటువంటి నిర్ణయం భవిష్యత్తులో ఎట్లుండబోతుంది అనేది. ఇప్పుడు కేసీఆర్ ను, హరీష్ రావును, ఈటెల రాజేందర్ ను శిక్షించటం కంటే కూడా బిగ్ టాస్క్ ఉంది మన దగ్గర. బిగ్ టాస్క్ ఏంది అని అంటే ప్రాజెక్ట్, దాని వేయబిలిటీ, దాన్ని పూర్తి చేయటం ఉపయోగంలో ఉంటదా ఉండదా, దాని ఉపయోగం ఈటెల రాజేందర్ తర్వాత హరీష్ రావు విచారణ తర్వాత ఈ రోజు కేసీఆర్ విచారణ హాజరయ్యారు. 50 నిమిషాల పాటు విచారణ జరిగింది. కేసీఆర్ ప్రస్తుతానికి విచారణ అయిపోయింది. జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ముందు హాజరైనటువంటి కేసీఆర్ విచారణ పూర్తయిపోయింది. 50 నిమిషాల పాటు విచారణ జరిగింది. సో 50 నిమిషాల విచారణ కూడా కేసీఆర్ ను 1-to-1 ప్రశ్నించడం జరిగింది. సో క్రాస్ ఎగ్జామినేషన్ తర్వాత, క్రాస్ క్వశ్చనింగ్ తర్వాత కేసీఆర్ మరి కాసేపట్లో బయటికి రాబోతున్నారు. అయితే బయటకు వచ్చాక కేసీఆర్ మీడియాతో మాట్లాడతారా, మీడియా ముందు ఏం మాట్లాడబోతున్నారు, ఏమైనా మాట్లాడతారా, లేదంటే కేసీఆర్ నేరుగా ఫామ్ హౌస్ వెళ్ళిపోతారా, కేసీఆర్ తరపున ఎవరైనా మాట్లాడబోతున్నారా? ఇప్పటికే కేటీఆర్ ఈ అంశంపైన రెస్పాండ్ కావడం జరిగింది. కేసీఆర్ ను, బీఆర్ఎస్ పార్టీని, గత ప్రభుత్వాన్ని బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంటూ కేటీఆర్ మాట్లాడారు. సో కేసీఆర్ విచారణ ముగిసింది. కేసీఆర్ ను ముఖాముఖిగా పిసి ఘోష్ కమిషన్ ప్రశ్నించింది. జస్టిస్ ఘోష్ అడిగినటువంటి ప్రశ్నలకు కేసీఆర్ ఏం సమాధానాలు చెప్పారు, జస్టిస్ ఘోష్ ఏం క్వశ్చన్స్ అడిగారు. 50 నిమిషాల పాటు కేసీఆర్ విచారణ జరిగింది. కేసీఆర్ ను ముఖాముఖిగా పిసి ఘోష్ కమిషన్ ప్రశ్నించింది. కేసీఆర్ విచారణ ముగిసింది. సో ఇప్పటికే చాలా ప్రశ్నలు దీంట్లో మనం విన్నాం. హరీష్ రావు విషయంలో కానీ, అట్ ది సేమ్ టైం ఈటెల రాజేందర్ విషయంలో కానీ కొన్ని ప్రశ్నల్ని ప్రధానంగా సంధించడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఎటువంటి అంటే అప్పుడు ఆర్థిక మంత్రిగా ఈటెల రాజేందర్ పనిచేశారు. జూన్ నుంచి 2018 డిసెంబర్ వరకు పనిచేశాను అంటూ కూడా ఈటెల చెప్పడం జరిగింది. కాళేశ్వరం, మేడిగడ్డ, సుందిల్లా అన్నారం నిర్మాణం ఎవరు నిర్ణయం తీసుకున్నారు, కేబినెట్లో నిర్ణయంతోనే ఈ నిర్మాణం జరిగిందంటూ కూడా అప్పుడు ఈటెల బయటకు చెప్పడం జరిగింది. రైట్, ఒక్కసారి విచారణ ముగిసిన తర్వాత అక్కడ లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? మా కరెస్పాండెంట్ స్వామి అందుబాటులో ఉన్నారు. స్వామి, విచారణ అయిపోయింది. 50 నిమిషాల విచారణ తర్వాత లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి అక్కడ తాజా పరిస్థితి? శ్రీకాంత్, కేసీఆర్ విచారణ ముగిసింది. కాళేశ్వరం కమిషన్ ముందు దాదాపుగా గంటలోపు ఆయన విచారణ కొనసాగినట్టు తెలుస్తుంది. ఇన్ హౌస్ విచారణ మాత్రమే కొనసాగింది. కేసీఆర్ మరి కాసేపట్లోనే కిందికి రాబోతున్నారు. అందుకోసం ఇక్కడ పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు చేశారు. ఒకవైపు విచారణ ప్రొసీడింగ్స్ అంతా పూర్తయిన తర్వాత లోపల ఆయన సమర్పించేటువంటి అఫిడవిట్లు కావచ్చు, డాక్యుమెంట్లు కావచ్చు, ఆయన చెప్పినటువంటి విషయాలను పూర్తి స్థాయిగా డాక్యుమెంటెడ్ చేసిన తర్వాత ఆయన సంతకం తీసుకొని అఫిడవిట్ రూపంలో బయటికి పంపిస్తారు. మొన్న కూడా మనం చూసాము, హరీష్ రావు కాళేశ్వరం విచారణకు హాజరైన సందర్భంగా ఆయన విచారణ ముగిసిన తర్వాత దాదాపుగా గంట సేపు సమయం తీసుకున్నారు. ఆయన చెప్పినటువంటి ప్రతి విషయాన్ని పూర్తిగా కమిషన్ సిబ్బంది అంతా కూడా దాన్ని డాక్యుమెంటేషన్ చేసిన తర్వాతనే దాన్ని ఒకవైపు ఆయన సంతకాలు పూర్తయిన తర్వాతనే బయటికి పంపించారు. ఇప్పుడు కూడా కేసీఆర్ విచారణ సందర్భంగా కూడా పలు కీలక అంశాలు కూడా బయటికి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఆయన ఓపెన్ హౌస్ విచారణ అయితే మాత్రం ఖచ్చితంగా అందరికీ ఆయన ఏం క్వశ్చన్ చేశారు, ఏం కేసీఆర్ ఆన్సర్ చెప్పారనే విషయాలు కూడా అందరికీ తెలిసి ఉండేది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. కేసీఆర్ను కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకిని ఘోష్ ఏం అడిగారు, ఆయన ఏం చెప్పారు అనేది కూడా ఇప్పుడు ఆ కమిషన్ నివేదిక బయటకు వస్తే తప్ప తెలిసే అవకాశం లేదు. మరోవైపు ఈ 1 గంటకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి కొన్ని విషయాలు చెప్తారని చెప్పేసి కూడా పార్టీ వర్గాల నుంచి బయటికి సమాచారం వచ్చింది. ఇందులో ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో హరీష్ రావు మొన్న స్పష్టం చేశారు, దానికి సంబంధించిన ప్రతి డాక్యుమెంట్ ఎవిడెన్స్ని కూడా నేను కమిషన్కు అందజేసింది వాటి అన్నింటినీ కూడా మీకు తీసుకొచ్చారు. మనం చూస్తున్నాము కేసీఆర్ బయటికి వస్తున్నారు. ఆయన కమిషన్ ముందు విచారణ పూర్తయిన తర్వాత బయటికి వస్తున్నారు. దీనికి సంబంధించి మనం చూస్తున్నాం విజువల్స్లో దాదాపుగా గంట పాటు ఆయన విచారణను ఎదుర్కొన్నారు. ఆయన పోయే ముందు ఒక రెడ్ కలర్ బుక్ను ఆయన తీసుకెళ్లడం జరిగింది. వాటిని ఆయన కమిషన్ అడిగినటువంటి ప్రశ్నలన్నింటికి కూడా ఆయన సమాధానాలు చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. ఆయన వెంట
ఒకవైపు హరీష్ రావు, సంతోష్ కుమార్, అదేవిధంగా ఇటు శాసన మండలిలో పార్టీ పక్ష నేత ఒకవైపు మసూదనాచారి, మాజీ హోంమంత్రి మహమూద్ అలీ, బండారు లక్ష్మారెడ్డి, పద్మారావు గౌడ్ అదంతా కూడా ఆయనతో పాటు లోపల ఉన్నారు. దీంతో ఈరోజు ఈ కమిషన్ విచారణతో ముగిసింది. మళ్ళీ ఫర్దర్గా ఏం జరుగుతుందనేది కూడా కమిషన్ ఈ కేసీఆర్ విచారణతోనే కూడా ఈ కమిషన్ ముగుస్తుందని చెప్పేసి అంతా భావిస్తున్నారు. మనం చూస్తున్నాం కేసీఆర్ బీఆర్కే భవన్ నుండి బయటికి వెళ్తున్నారు. ఆయన వెంట పార్టీ కార్యకర్తలు, నాయకులంతా కూడా తరలి వెళ్తున్నారు. బయట ఒకవైపు వేలాది మంది పార్టీ కార్యకర్తలు, నాయకులంతా కూడా కేసీఆర్ కోసం బయట ఎదురు చూస్తూ ఉన్నారు. వారందరూ కూడా ఆయనకు అభివాదం చేసి వెళ్ళే అవకాశం కనబడుతుంది. మనం చూస్తున్నాము కేసీఆర్ రాక కోసం ఇప్పటివరకు ఉదయం నుంచి కూడా వందలాది వేలాది మంది పార్టీ నాయకులు, కార్యకర్తలంతా కూడా బయట వెయిట్ చేస్తారు. వచ్చిన వారందరూ కూడా పోలీసు అందరూ కూడా వారిని నియంత్రించారు. ఇప్పుడు చూస్తున్నాము, ఇప్పుడు ఈ కేసీఆర్ వెంట మనం చూస్తున్నాము పార్టీ నాయకులు, కార్యకర్తలు వారంతా కూడా వెళ్తూ ఉన్నారు. దీంతో పార్టీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ ఎక్కడ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని కలుస్తారా లేదా అనే విషయం కూడా ఇప్పుడంతా కూడా స్పష్టత రావాల్సి ఉంది. పెద్ద ఎత్తున కూడా పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా పరిగెత్తిపోతున్నారు. మనం చూస్తున్నాం కేసీఆర్ స్లోగా అక్కడికి వెళ్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున కూడా పోలీసు బందోబస్తు అంతా కూడా రోప్పాటలు ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి నేరుగా ముందుగా ఇది తీసేసి అవసరమైతే లోగో తీసే విచారణ పూర్తి అనంతరం కూడా కేసీఆర్ గారు
50 నిమిషాల విచారణ తర్వాత కేసీఆర్ బయటకు వచ్చారు. కేసీఆర్ బయటకు వచ్చిన తర్వాత ఐ న్యూస్ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. అక్కడ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు, మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇంకా అదే ఆవరణలో ఉన్నారు. కేసీఆర్ బయటకు వెళ్తూ ప్రజలకు అభివాదం చేస్తూ వెళ్లారు. కేసీఆర్ వెంట హరీష్ రావు, మధుసూదనాచారి, అలాగే సంతోష్, ఇంకా వేముల ప్రశాంత్ రెడ్డి కేసీఆర్ వెంట ఉన్నారు. ఆయనతో పాటు వెళ్లారు. సో కేసీఆర్ వెంటనే కేసీఆర్ వాహనంలోనే వెళ్తున్నది స్పష్టంగా కనిపిస్తోంది. హరీష్ రావు కూడా అదే వాహనం వెళ్తున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. సో కేసీఆర్ వెళ్తూ ప్రజలకు అభివాదం చేశారు. అక్కడటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అభివాదం చేస్తూ వాళ్లకు చేయూపుతూ విచారణ తర్వాత కేసీఆర్ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. పోలీసు బందోబస్తు మధ్య కేసీఆర్ అక్కడి నుంచి ఎగ్జిట్ అయ్యారు. 50 నిమిషాల తర్వాత పలు డాక్యుమెంట్లను కమిషన్కు కేసీఆర్ అందించినట్టుగా కనిపిస్తోంది. తన వెంట తీసుకెళ్లినటువంటి ఏదైతే ఫైల్ ఉందో, సో ఆ ఫైల్ని అక్కడ కేసీఆర్ హ్యాండ్ ఓవర్ చేసినట్టుగా తెలుస్తోంది. వెళ్ళేప్పుడు ఉన్నటువంటి ఆ డాక్యుమెంట్ వచ్చేప్పుడు మాత్రం లేదు. సో కేసీఆర్ ఆ డాక్యుమెంట్ని పీసీ ఘోష్ కమిషన్కి ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సో 50 నిమిషాల పాటు కేసీఆర్ను ముఖాముఖిగా పీసీ ఘోష్ కమిషన్ ప్రశ్నించింది. కొన్ని డాక్యుమెంట్లను, కీలకమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించిన డాక్యుమెంట్లను కూడా కేసీఆర్ కమిషన్ ముందు పెట్టినట్టుగా తెలుస్తోంది. రైట్, మా కరెస్పాండెంట్ స్వామి అందుబాటులోకి వచ్చారు. స్వామి, కేసీఆర్ అభివాదం చేస్తూ వెళ్ళిపోయారు 50 నిమిషాల పాటు. అంటే ఈక్వల్గా ఈటల రాజేందర్, హరీష్ రావు, కేసీఆర్ ఈక్వల్గా 5-10 నిమిషాలు అటు ఇటుగా వీళ్ళ విచారణ జరిగింది స్పష్టంగా కనిపిస్తోంది. సో ఎట్లా చూడొచ్చు? సేమ్ క్వశ్చనరీని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఇంకేమైనా ఎక్కువ క్రాస్ క్వశ్చనింగ్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఎట్లా చూడొచ్చు ఈ కాలభావాన్ని బట్టి? అంటే మీరు అన్నట్టు శ్రీకాంత్ దాదాపుగా అందరినీ ఒకే సమయం పాటు విచారించడం తెలుస్తుంది. ఒక్కరొక్కరికి యావరేజ్గా ఎన్ని క్వశ్చన్స్, మొన్న హరీష్ రావు విషయంలో అయితే దాదాపుగా 16 క్వశ్చన్లు కమిషన్ అడిగినట్టుగా కూడా ఓపెన్ కోర్టులో జరిగినటువంటి విచారణ సందర్భంగా అందులో పాల్గొన్నటువంటి జర్నలిస్టులు, అడ్వకేట్స్ అంతా కూడా ఆయన ఏ క్వశ్చన్ అడిగారు, ఆయన ఏ క్వశ్చన్కు ఏ ఆన్సర్ చెప్పారనేది కూడా బయటికి పూర్తి స్థాయి విషయం కూడా బయటికి తెలిసింది. కానీ ఇక్కడ కేసీఆర్ విషయంలో మాత్రం ఆయన ఇన్ హౌస్ కోర్టులో వైపు ఫేస్ టు ఫేస్ విచారణలో పాల్గొన్నారు కాబట్టి ఆయన ఏం చెప్పారు, ఏం నోట్ చేసుకున్నారు అనేది కూడా రేపు నివేదిక బయటకు వస్తే తప్ప మనకు తెలిసే అవకాశం లేదు. ప్రధానంగా దీనికి సంబంధించినటువంటి ఒకవైపు పాలసీ మ్యాటర్స్, ఒకవైపు ఫైనాన్షియల్ ఇష్యూస్ పైన, ఒకవైపు జరిగిన విషయాలపైన ఎక్కువగా కేసీఆర్ని ఫోకస్ చేసి మాట్లాడించినట్టుగా మనకు అర్థమవుతుంది. దీనికి సంబంధించి ఒకవైపు పెద్ద ఎత్తున కూడా బయటికి కేసీఆర్ ఏం చెప్పుంటారనేది కూడా కొంత స్పెక్యులేషన్స్ అయితే బయటకు వస్తున్నాయి. కేసీఆర్ తన విషయాన్ని కూడా స్పష్టంగా, కూలంకషంగా అవతల వ్యక్తికి అర్థమయ్యే విధంగా విస్పష్టంగా చెప్తారు కాబట్టి ఇప్పుడు పీసీ ఘోష్కి కూడా కమిషన్ సంబంధించిన విచారణలో కూడా కేసీఆర్ అన్ని విషయాలు స్పష్టంగా చెప్పినట్టు కనబడుతుంది. ఆయన విచారణ ముగిసిన అనంతరం బయటికి వచ్చారు. బయటికి వచ్చి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అక్కడ ఉన్నటువంటి వెయిట్ చేసిన అందరికీ కూడా అభివాదం చేసి మళ్ళీ ఇక్కడ నుండి వెళ్ళిపోవడం జరిగింది. ఈరోజు ఉదయమే 9:30 గంటల తర్వాతనే ఎర్రవల్లి ఫామ్ నుంచి నేరుగా బయలుదేరి వచ్చినటువంటి కేసీఆర్ ఒకవైపు విచారణ కమిషన్ ముందు హాజరైన తర్వాత ఓపెన్ కోర్టు విచారణ ఉంటుందని అనుకున్నప్పుడు కూడా లోపలికి వెళ్ళి వీవీఐపీ వెయిటింగ్ హాల్లో ఆయన వెయిట్ చేశారు. ఆ తర్వాత కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకిని ఘోష్ ఆయనను పిలిచారు. తనకు ఆరోగ్యం విషయంలో కొన్ని జాగ్రత్తలు చెప్పి తాను ఓపెన్ కోర్టులో విచారణను చేయలేను, నేను కొంత జలుబుతోని బాధపడుతున్న కారణంగా ఎక్కువ మాట్లాడలేను, బలంగా మాట్లాడలేని కారణంగా తను ఈ విధంగా ఉన్నానని చెప్పేసి కూడా ఆయన చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికి మనం చూస్తున్నాం ఇక్కడ పెద్ద ఎత్తున కూడా పార్టీ నాయకులు, కార్యకర్తలు అడవుడు చేస్తున్నారు. పలువురి కార్యకర్తలు, నాయకుల్ని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. కొద్దిసేపటి క్రితం దీనికి సంబంధించి అడవుడి కొనసాగింది. పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు చాలామంది కూడా ఇక్కడ పెద్ద ఎత్తున కూడా అడవుడు చేశారు. వాళ్ళు వచ్చిన వారిని అందరినీ కూడా పోలీసులు ఎక్కడికక్కడ నియంత్రించారు. చాలామంది కూడా ఇప్పటికే కేసీఆర్ వెళ్ళిపోవడంతో కూడా వారందరినీ కూడా మొత్తం రోడ్లన్నీ కూడా ఫ్రీ చేసి పెట్టారు. పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల నుంచి చాలామంది పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడికి తరలి వచ్చారు. తరలి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ రూపాటలు ఏర్పాటు చేసి నియంత్రించారు. ఇక్కడ జరుగుతున్నటువంటి పార్టీకి సంబంధించిన పలువురు కార్యకర్తల్ని టాస్క్ ఫోర్స్ సిబ్బంది అదుపులోకి తీసుకుంటున్నటువంటి విషయం మనం గమనిస్తూ ఉన్నాము. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఈరోజు దీన్ని ఒక బిగ్ డేగా అభివర్ణిస్తూ పెద్ద ఎత్తున కూడా బీఆర్కే పరిసర ప్రాంతాలకు తరలి వచ్చారు. ఒకవైపు పార్టీకి సంబంధించిన కార్యకర్తలంతా కూడా ఈ ప్రోగ్రామ్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని రావడంతో కూడా దీన్ని సక్సెస్ఫుల్ చేయాలని చెప్పేసి భావించారు. పార్టీకి సంబంధించినటువంటి ప్రతి నాయకులు, కార్యకర్తలు ఆ నియోజకవర్గానికి తరలి వచ్చారు. ప్రధానంగా
ఉమ్మడి హైదరాబాదు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున కూడా జనాన్ని తీసుకురావడం జరిగింది. వారంతా కూడా ఈరోజు కేసీఆర్ విచారణ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బీఆర్కే భవన్ పరిసర ప్రాంతాల్లో హల్చల్ చేశారు. వారంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఒకవైపు దుమ్మెత్తిపోశారు. దీంతో పాటు మనకు మీరు అన్నట్టు కేసీఆర్ ఈరోజు విచారణల సందర్భంగా ఏమి క్వశ్చన్లు కేసీఆర్ ఎదుర్కొని ఉంటారు, వాళ్ళు ఏ విధంగా పీసీ ఘోష్ అతన్ని ఒకవైపు అడుగుంటారన్న విషయం సంబంధించి కూడా వారు అందరూ కూడా చర్చించుకుంటున్నారు. ఒకవైపు దీనికి సంబంధించి కేసీఆర్ తన ఉదయం వస్తున్న సందర్భంగానే పూర్తి స్థాయిలో అన్ని రకాల అఫిడవిట్ అన్ని రకాల ఎవిడెన్సెస్ పాటు ఒక రెడ్ కలర్ పెద్ద బుక్ను పట్టుకొని ఇక్కడికి వచ్చారు. ఆ తర్వాత ఆ బుక్ లోపల ఇచ్చి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. వచ్చేటప్పుడు మాత్రం ఆ బుక్ను ఆయన పట్టుకున్న వాళ్ళని చూస్తున్నాం. పార్టీ కార్యకర్తలకు పోలీసులకు టాస్క్ ఫోర్స్ సిబ్బంది మధ్య కొంత ఘర్షణ వాతావరణం ఇక్కడ నెలకొన్నది. ఒక కార్యకర్తను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో కూడా వాళ్ళంతా కూడా ఇప్పటివరకు సంయమనంగా ఉన్న కార్యకర్తలంతా కూడా ఒకవైపు వారిని నిరోధించే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులకు ఇటు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు నాయకుల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది. వాళ్ళందరూ కూడా వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పోలీసులు ఒక కార్యకర్తను పోలీసులకు తీసుకొని వెళ్ళబడంతో కూడా పోలీసులకు బీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య ఘర్షణ జరుగుతుంది. ఒకవైపు నల్గొండ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి పోలీసులు క్వశ్చన్ చేస్తున్నారు. మా కార్యకర్తలు నాయకులు ఏం తప్పు చేశారని చెప్పేసి మీరు తీసుకెళ్తున్నారని చెప్పేసి కూడా వారిని ప్రశ్నిస్తున్నారు. ఒకవైపు అలాంటిది ఏమైనా ఉంటే చెప్పాలని చెప్పేసి కూడా వారు అడుగుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు పోలీసుల మధ్య కొంత వాదోపవాదాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. వాగ్వాదం చోటు చేసుకున్నది. మొత్తానికి పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులంతా కూడా ఇక్కడికి తరలి వచ్చారు. మరోవైపు ఈరోజు ఉదయమే కేసీఆర్తో పాటు బీఆర్కే భవన్కు బయలుదేరే ముందు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి గాయపడ్డారు. ఆయన కాలుకు కూడా గాయమైంది. ఆయనను యశోదాసుపత్రిలో చేర్పించారు. ఆయనకు చికిత్స కొనసాగుతుంది. కొద్దిసేపటి క్రితమే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా ఆయన వెళ్ళి పరామర్శించారు. కేసీఆర్ కూడా వెళ్ళి పరామర్శించే అవకాశం అయితే కనబడుతుంది. మొత్తానికైతే మనం చూస్తున్నాము బీఆర్ఎస్ పార్టీ నేతలకు కార్యకర్తలకు మధ్య ఇక్కడ కొంత వాగ్వాదం అయితే చోటు చేసుకుంది. ఒక కార్యకర్తను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు వాళ్ళని అదుపులోకి తీసుకొని వెళ్లారు. స్వామి అక్కడ ఏదో పోలీసులకు మీరు అన్నట్టు మాజీ ఎమ్మెల్యేకి మధ్య వాగ్వాదం జరుగుతున్నట్టుంది. ఒకసారి అక్కడ మాట్లాడించే ప్రయత్నం చేస్తారా? గొడవ ఏంటి? పోలీసులు ఒక్క నిమిషం. కేసీఆర్ గారు ప్లే కార్డు పట్టుకొని డీసీఎం ఎక్కిండు. పోలీస్ డీసీఎం అని ఏం రాసలేదాడ. పోలీస్ వెహికల్ ఎక్కలేదు. ఆ టైంలో ఎక్కిండొచ్చు, తప్పేం చేయలే కదా సార్. ప్లే కార్డు ఒక కార్యకర్త పోలీసు వాహనం పైకెక్కి కేసీఆర్ అపవాదం చేసినందుకు, పోలీసు వాహనం పైకి ఎక్కినందుకు ఆ కార్యకర్తను అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా పోలీసులు తెలియజేస్తున్నారు. అది ఎక్కడం తప్పు కాదు కదా, ఏం వాహనం ధ్వంసం చేయలేదు కదా అని చెప్పేసి కూడా ఒకవైపు పోలీసులు వాళ్ళంతా కూడా పోలీసులతోటి కార్యకర్తల నాయకులంతా కూడా వాళ్ళంతా కూడా వాగ్వాదం తోటి వాళ్ళంతా కూడా మాట్లాడుతూ ఉన్నారు. మా కార్యకర్తలు ఎందుకు తీసుకెళ్ళామని కూడా క్వశ్చన్ చేస్తున్నారు. మొత్తానికి ఈరోజు ఈ విచారణకు సంబంధించి ఒకవైపు మొదటి నుంచి కూడా ఇన్ హౌస్ ఒకవైపు విచారణ ఉంటుంది మొదటి నుంచి అనుకున్నప్పుడు కూడా ఈరోజు ఓపెన్ కోర్టు కాకుండా కేసీఆర్ ఇన్ హౌస్ విచారణ మాత్రం కొనసాగించారు. జస్టిస్ పీసీ ఘోష్ తోటి కూడా ఫేస్ టు ఫేస్ విచారణ అయితే కొనసాగింది. మనతో పాటు ఇక్కడ మా కార్ ఎక్కిండు, మా డీసీఎం అది ఎవరిదో తెలియదు. ఏమనంటే మా పోలీస్ డీసీఎం ఎక్కిండని అన్యాయంగా కొట్టుకుంటూ దాంట్లో ఏది పోలీసు లాక్కొని గుంజుకొని పోతున్నారు. మన వాళ్ళు వస్తే వాళ్ళని కొడుతున్నారు. ఇది దౌర్జన్యం. మన పోలీసు అరే ఏమి అన్యాయం ఏంది ఇదేంది? ఓన్లీ కేసీఆర్ గారి మీద అభిమానంతో వచ్చి ప్లే కార్డు పెడితే వాళ్ళు ఏదంటూ చెప్తే వెళ్ళిపోతారు. కానీ అంత దౌర్జన్యం చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళది ఏంటంటే పొద్దున్న నుంచి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా ఎక్కడ కూడా చిన్న డిస్టర్బెన్స్ లేకుండా కేసీఆర్ గారికి సంఘీభావం పడుతుంటే వాళ్ళకు జీర్ణించుకుంటలేరు. పోలీసు ఏదో రకంగా గొడవ చేయాలి, ఏదో రకంగా కొట్టాలనే ఆలోచనతో ఇంత పెద్ద కర్రలు తీసుకొచ్చి జనాన్ని కొట్టడానికి, ఇక్కడ భయభ్రాంతులు చేయడానికి వచ్చినట్టుగా అనిపిస్తున్నది. కేసీఆర్ గారు కానీ మాకు పిలుపుని కూడా ఏమి ఇచ్చిండ్రు ఎక్కడ కూడా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు వస్తారు, చిల్లర మల్లల గొడవలు చేయడానికి వాళ్ళు పూనుకుంటారు. మనమే పోలీసులమై
ఎక్కడ కూడా క్రమశిక్షణతో ఉండాలని అక్కడి నుంచి పిలుపునిచ్చిండ్రు. ఇవాళ ఆ విధంగానే మా క్యాడర్ అంతా కూడా అట్లే ఉన్నారు. ఎక్కడ కూడా డిస్టర్బ్ కానియలే. ఎండలో నిలబడ్డారు, నడి రోడ్ల మీద ఎమ్మెల్యేలు నిలబెట్టించారు, నడి రోడ్డు మీద ఎంపీలను నిలబెట్టించారు, కొందరినైతే చేతులు తీసి నెట్టేసిండ్రు పోలీసు వాళ్ళు. అయినా ఓపిక బట్టి మాజీ మంత్రులను కూడా చేయబట్టి నెట్టేసిండ్రు మల్లారెడ్డి గారిని. అయినా మేము ఓపికతో సహనంతో ఉన్నాం. అయినా మా క్యాడర్ని ఇవాళ కేసీఆర్ గారు ప్లే కార్డు పట్టుకున్నందుకు, డీసీఎం ఎక్కినందుకు గుంజుకొని ఇప్పుడు పోయి పోలీస్ స్టేషన్ తీసుకుపోయినటువంటి దుర్మార్గమైనటువంటి పాలన నడుస్తుంది. ఇది దాడి చేసుకుంటే ఇది వెంటనే పోలీసు వారు వెంటనే మా వాళ్ళని వెంటనే చేయాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. రైట్ స్వామి కేసీఆర్ వెళ్ళిపోయారు అక్కడి నుంచి. సో నెక్స్ట్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే, ఇప్పటి వరకు ఈటెల రాజేందర్ బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. హరీష్ రావు కూడా బిఫోర్ అండ్ ఆఫ్టర్ విచారణకు వెళ్లే ముందు, విచారణకు వెళ్ళొచ్చిన తర్వాత కూడా మీడియాతో మాట్లాడారు. అండ్ ఈరోజు కేసీఆర్ విచారణకు వెళ్లే ముందు కేటీఆర్ కూడా మీడియాతో మాట్లాడినది స్పష్టంగా చూసినాం. ఏమైనా తెలంగాణ భవన్లో కానీ లేదంటే ఇంకేమైనా ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ ఏమైనా చెప్పేటువంటి అవకాశం ఉంటుందా, లేదంటే ఈ అంశాన్ని ఇక్కడికే వదిలేస్తారా కేసీఆర్? ఆ తర్వాత కేసీఆర్ స్థానంలో ఇంకెవరైనా ప్రెస్ మీట్ పెట్టేటువంటి అవకాశాలు ఉంటాయా? ఏమైనా ప్రెస్ మీట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా బీఆర్ఎస్ పార్టీ వర్గాల నుంచి ఈ అంశం పైన? అంటే ఈ అంశం పైన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పార్టీ నుంచి ఇంటిమేషన్ వచ్చింది. అంతకుముందు మొన్న విచారణ ఎదుర్కొన్నప్పుడు ఈటెల రాజేందర్ ఇక్కడ మీడియాతో మాట్లాడి వెళ్ళారు. ఆ తర్వాత హరీష్ రావు కూడా విచారణ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడి ఏం జరిగిందో విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పి వెళ్ళారు. కానీ ఈరోజు కేసీఆర్ ఫేస్ టు ఫేస్ ఇన్ హౌస్ విచారణ కొనసాగింది కాబట్టి ఆయన ఇక్కడ కూడా మీడియాతో మాట్లాడకుండానే ఇక్కడ వచ్చి పార్టీకి నాయకులకు కార్యకర్తలకు అందరూ కూడా అభివాదం చేసి వెళ్ళడం జరిగింది. ఇక్కడ దీనికి సంబంధించిన విషయాలు మాత్రం ఆయన ఇక్కడ కూడా మీడియాతో వచ్చి ముచ్చటించే అవకాశం లేనట్టుగానే బీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇదే విషయం సంబంధించి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరికాసేపట్లో ఆయన మీడియాతో మాట్లాడతారని చెప్పి కూడా తెలుస్తుంది. కేసీఆర్ మాట్లాడకుండా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడతారని చెప్పి తెలుస్తుంది. మొత్తానికి ఈ రోజు జరిగినటువంటి విషయాలపైన కూడా ఉదయం కూడా కేటీఆర్ ఈ విచారణ జరగకుండా ముందుగానే వచ్చి ఆయన మాట్లాడారు. దీనికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి వేధింపులపైన ఆయన మండిపడ్డారు. వాళ్ళు కేసీఆర్ను ఏం చేయలేరని చెప్పేసి కూడా ఆయన మాట్లాడారు. ఇతర రాష్ట్రాల్లో అయితే ఇలాంటి ప్రాజెక్టులు కట్టినందుకు కేసీఆర్ లాంటి వ్యక్తులకు సన్మానాలు, అవార్డులు, రివార్డులు ఇచ్చి సత్కరిస్తారు. కానీ ఇక్కడ అలాంటి విషయం కాకుండా కేసీఆర్ను బదనాం చేయడం కోసం ఇలాంటి వ్యవహారం జరిపిస్తున్నారు అనేది కూడా ఈరోజు కేటీఆర్ మీడియాతో మాట్లాడిన విషయం. మరికాసేపట్లో కూడా ఆయన మీడియా ముందుకు రాబోతున్నారు. మొత్తానికి అయితే జరిగిన తతంగానంతా కూడా మీడియా ముందు పంచుకొని ఉన్నారు. మొత్తానికి గత కొద్ది కాలంగా జరుగుతున్నటువంటి కాళేశ్వరం విచారణ సందర్భంగా ఇప్పటికి ఈటెల రాజేందర్ వచ్చారు, హరీష్ రావు వచ్చారు, ఇప్పుడు కేసీఆర్ వచ్చారు. కాబట్టి ఈ కాళేశ్వరం కమిషన్ సంబంధించి విచారణ ఇంతటితో ముగుస్తుందని చెప్పేసి కూడా అంతా భావిస్తున్నారు. గతంలో కేసీఆర్ తెలంగాణ ఉద్యమ సందర్భంలో శ్రీకృష్ణ కమిషన్ ముందుకు వెళ్లారు. తెలంగాణ రాష్ట్రం ఎందుకు కావాలని సంబంధించి విషయం చెప్పడం కోసం ప్రయత్నం చేశారు. ఇప్పుడు అప్పుడు తెలంగాణ కోసమే ఆయన అప్పుడు శ్రీకృష్ణ కమిషన్ ముందుకు వెళ్లారు. ఇప్పుడు మరోసారి తెలంగాణకు ఇంత గొప్ప కాళేశ్వరం కమిషన్ కట్టినందుకు ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఇలాంటి వేధింపులకు వెళ్లాల్సి వచ్చిందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు. శ్రీకాంత్. స్వామి, ఐల్ కమ్ బ్యాక్ టు యూ. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. బిఫోర్ దట్ ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత నెక్స్ట్ అప్డేట్స్ విల్ బి కంటిన్యూడ్.